బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. డబ్బుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. డబ్బులతో పట్టభద్రుల మనస్సును దోచుకోలేరని అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన భూపాలపల్లి పరకాల ఏరియాలో కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉందండి పోలింగ్ సరళి? ఏం గమనిస్తారు? చాలా ఉత్సాహంగా పట్టభద్రులందరూ ఓటు వేస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తుంది. నీతి నిజాయితీకి పనిచేసే వారికి దేశం కోసం ధర్మం కోసం ఓటేయాలనే ఒక ఆలోచనతో పట్టభద్రులు అందరూ కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. వారి కోసం పనిచేసే వారిని కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. విశ్వసనీయమైన వాళ్ళ కోసం అనే ఒక ఆలోచన చేస్తున్నారు. దీంట్లో నాకు సంపూర్ణమైన యొక్క విశ్వాసం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నప్పటికీ పట్టభద్రులు దాన్ని ఇవాళ ఛేదిస్తూ మేము తప్పక ఇవాళ నిబద్ధతతోని ఎవరైతే హానెస్ట్గా మరి మా కోసం పనిచేస్తారో, ఎవరైతే నిజాయితీతో ఉంటారో వారికి ఓటేస్తామనే యొక్క దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు మీరు ఓటు వేసినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఆటోలో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతుంటే మీ పిల్లలు వీడియో కూడా తీశారు, మాకు పంపారు. ఎట్లా చూస్తారు? దాని మీద మీరు ఏమైనా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది? తప్పక ఫిర్యాదు అనేది తప్పక జరుగుతుంది. రెండోది నేను అనేది చెప్తున్నా, ఎక్కడ చూసినా పోలింగ్ బూతుల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. ఎందుకంటే దివాలా కోరుతనం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజల నుంచి దూరం అయిపోయింది, తెలంగాణ నుంచి దూరం అయింది. కాబట్టి ఏదో రకంగా డబ్బులు ఆశ చూపెట్టి చేద్దామనుకుంటున్నారు. కానీ తెలంగాణకు బీఆర్ఎస్ చేసిన యొక్క ద్రోహం కారణంగా ఇవాళ ఎవరు కూడా పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, వారు విద్యావంతులు, వాళ్ళెవరు కూడా ఈ యొక్క ప్రలోభాలకు లొంగే యొక్క పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా చాలా నీతి నిజాయితీకి ఓటేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. మీరు ఉదయం నుంచి పోలింగ్ సరళిని గమనిస్తూ ఉన్నారు. భూపాలపల్లి జిల్లా అవన్నీ తిరిగి వస్తున్నారు. ఎట్లా ఉందండి పోలింగ్ సరళి? ఎట్లా ఉంది? పట్టణాల్లో, రూరల్ ప్రాంతంలో కొంత ఓటింగ్ శాతం తక్కువగా లేదు, చాలా విస్తృతంగా అందరూ ఓటేయడానికి వస్తున్నారు. చాలా బాగా ఓటేస్తారు. నేను అనుకునేది డెఫినెట్లీ మోర్ దాన్ 60% ఓట్ అవుతుంది, లేకపోతే 70% కూడా టచ్ కావచ్చు. ఉత్సాహంగా ఉన్నారంటేనే ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు. పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులందరూ ఇవాళ నరేంద్ర మోడీ గారి వెంట నడిచే యొక్క నాకు మద్దతు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రేమేందర్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా ఆయన ఉదయం నుంచి కూడా భూపాలపల్లి జిల్లాలో ఇటు మహబూబాబాద్, ఇటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఈ ప్రాంతాల్లో ఆయన తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అయితే డబ్బుల పంపిణీ, ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, డబ్బుల పంపిణీ చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గరనే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.